హాయ్ హలో అండి, వెల్కమ్ టు అప్ప మీనాక్షి వ్లాగ్స్. మీకు చూసి తెలిసిపోతుందండి ఏంటి స్పెషల్ అని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో నేను ఆర్డర్స్ పైన చికెన్ బిర్యానీ చేస్తాను. నాకు ఈరోజు 1/2 kg చికెన్ బిర్యానీ ఆర్డర్ రావడం జరిగింది. దాని పర్పస్ మీద చికెన్ బిర్యానీ చేస్తున్నాను అండి. సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నా. ముందుగా 1/2 kg చికెన్ని మనం చక్కగా కడిగేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా వేసుకొని, ధనియాల పొడి కూడా వేసుకొని, గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలండి. సో నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. అదేవిధంగా జాజికాయ, జైఫల్ అంటారండి, దీన్ని కూడా మనం పౌడర్ వేసి వేసుకోవాలి. అదేవిధంగా ఇలాచీలను మనం కచ్చపక్క దంచుకొని వేసుకోవాలి. అనాస పువ్వు ఇంకా స్టార్ అనీస్ని 4 వేసుకున్నానండి. తర్వాత బిర్యానీ ఆకు 4 ఆకులు తీసుకున్నానండి. ఇంకా దాల్చిన చెక్క కూడా ఒక 4-5 ముక్కలు వేసుకున్నానండి. లాస్ట్కు పుదీనా కూడా వేసేసుకున్నానండి. పుదీనా ఎక్కువగా ఉంటేనే మనకు బిర్యానీ అనేది టేస్ట్ ఎక్కువ వస్తుందండి. నెక్స్ట్ 2 కప్పుల పెరుగు తీసుకున్నానండి. మనకి గ్రేవీ థిక్నెస్ ఎక్కువ ఉండాలంటే పెరుగు అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ విత్ ఆయిల్తో సహా కూడా నేను దీంట్లో వేసేసుకున్నానండి. లాస్ట్కి వచ్చేసి మనం నిమ్మకాయలండి, 4 నిమ్మకాయలని వేసుకున్నానండి. నిమ్మకాయ అనేది ఎక్కువగా నేను చిన్న సైజు ఉంది కాబట్టి 4 తీసుకున్నాను. మీడియం అయితే 3 తీసేసుకోండి. సో నిమ్మకాయని సీడ్స్ లేకుండా మొత్తం కూడా వేసి చక్కగా కలిపి దీన్ని 1 hour రెస్ట్ ఇవ్వాలండి. సో నాకు టైం లేదు కాబట్టి నేను మొత్తం అన్నీ కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే రైస్ కోసం మనము బాస్మతి రైస్ 1 kg తీసుకున్నానండి. దాన్ని మనం నానబెట్టుకోవాలి 1 hour. నెక్స్ట్ 1 లీటర్ నీళ్ళు పోసేసుకొని దాంట్లో బిర్యానీ పత్తా, స్టార్ అనీసు, అనాస పువ్వు, ఇంకా ఇలాచీలు, ఇంకా అన్ని స్పైసెస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా వేసేసుకోండి. దీంట్లో లవంగాలు తక్కువగా వేయాలి. లవంగాలు అనేది ఘాటు అనేది ఎక్కువ ఉంటుందండి. లవంగాలు ఎప్పుడు తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ దాల్చిన చెక్క కూడా వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అనేది మనం దీంట్లో కూడా వేసుకోవాలి, చికెన్లో కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఈ నిమ్మకాయ చెక్క బద్దల్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ ఇంకా పుదీనా కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అదేవిధంగా 4-5 పచ్చిమిర్చి కూడా కడిగి ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం కొన్ని వాటర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవి మనకి చికెన్లో వేసి కలుపుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. తర్వాత ఈ నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా మనం ఈ మరుగుతున్న వాటర్లో వేసి చక్కగా కలుపుకోవాలండి. సో ఒక టిప్ ఏంటంటే ఈ బియ్యం అనేది మనకి పగలకుండా విరిగిపోకుండా ఉండాలంటే నిమ్మకాయ రసాన్ని ఈ వాటర్లో వేసుకోండి. బియ్యం అనేది పగలకుండా ఫుల్గా మంచిగా ఉంటుందండి రైస్ కూడా. సో మిగిలిన ఈ స్పైసెస్ అన్నీ కూడా ఉడికి పక్కన తీసి పాడేసుకోవాలండి. లేకుంటే తినేటప్పుడు డిస్టర్బెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇందాక మనం తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఈ చికెన్లో వేసి చక్కగా కలుపుకోవాలి. ఇవి వేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే చికెన్ అనేది అడగంటకుండా ఉంటుంది, ప్లస్ చికెన్ తొందరగా ఉడుకుతుంది అనమాట. సో ఈ 70% ఉడికిన రైస్ని, బాస్మతి రైస్ని మనం ఈ విధంగా మొత్తం కూడా ఈవెన్గా కలుపుకోవాలండి. మొత్తం కూడా ఈవెన్గా కలుపుకోకుండా దగ్గర ముద్ద కాకుండా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకున్నాక మనం దీనిపైన గోధుమ పిండిని ముద్దలా కలుపుకొని ఈ పాత్ర చుట్టూ పెట్టేసుకోవాలండి. కొంతమంది తడి బట్ట పెట్టుకుంటారు, కొంతమంది ఏంటంటే దానిపైన బరువులు పెట్టడం జరుగుతుంది. సో అవన్నీ అవసరమా? అన్నీ లేకుండా ఈజీగా అంటే ఈ విధంగా పిండిని కలిపి ఈ విధంగా పెట్టేసుకుంటే చాలా ఈజీ అనమాట. మనకు ఇబ్బంది అనేది ఉండదు అనమాట, ఎక్కువ బరువులు పెట్టడం అవసరం ఉండదు. సో నెక్స్ట్ మనము దీనిపైన ఈ మూత పెట్టేసుకోవాలండి. ఈ పాత్రది మూత పెట్టేసుకొని ఈ పాత్ర మూత మళ్ళీ ఈ పాత్రకి రెండింటికి మధ్యలో మనం ఈ పిండి పెట్టాం కానీ గట్టిగా పెట్టేసుకోవాలి. సో దానికన్నా ముందు దీంట్లో మనము పుదీనా, నెయ్యి, ఇంకా ఫుడ్ కలర్ అవసరం ఉంటే వేసుకోండి. నేనైతే వేసుకోలేదండి, మీ ఇష్టం అనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. సో ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇవ్వాలండి. గ్యాప్ ఇవ్వడం వల్ల పొగ అనేది బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే బిర్యానీ రెడీ అవుతుందో అందులో నుంచి పొగ బయటకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం 10 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, 5 minutes లో ఫ్లేమ్లో అనమాట. అంతే అండి. ఈ విధంగా ఉడికించుకొని ఒకసారి మూత తీసేసి చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఒకసారి గరిట తీసుకొని కింద నుంచి పైనకి, పైనుంచి కిందికి కలిపి పెట్టేసుకోవాలండి. అంతే అండి, నా బిర్యానీ రెడీ అయిపోయింది. నేను దీన్ని ఇప్పుడు కింద పెట్టేసి చల్లార్చేసి కొద్దిగా నేను ప్యాకింగ్ చేసేసి ఇచ్చేస్తాను అనమాట. సో ప్యాకింగ్ ఇప్పుడు 1/2 kg బిర్యానీ 6 members ప్యాకింగ్ చేసి చేస్తాను అనమాట. 6 members సరిపోతుందండి. సో ఈ విధంగా కింద పెట్టేసి ప్యాకింగ్ చేసేసుకుంటానండి. అంతే అండి, ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా, సింపుల్గా, తొందరగా చేసుకోవచ్చు అండి. ఎవరైనా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓకే, కామెంట్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.